भारतीय संविधानाचा भारतीय संविधानाचा भारतीय संविधानाचा भारतीय संविधानाचा जय भीम जय भीम जय। आज संविधान डे है, वंदना घेतलं तर तुमचं जन्म धन्य होऊन जातं. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा वर्धिल्लाली 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 वर्धिल्लाली. जोहार डॉक्टर बी आर अंबेडकर. గడుగు గంగా నాయకత్వం. భారత రాజ్యాంగం 75వ వార్షిక ఉత్సవానికి లుంబిని బుద్ధ విహార్ ట్రస్ట్ యువకులు మరియు మహిళా మండలి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గడుగు గంగన్న మరియు సుభాష్ గారు, వాహిద్ గారు. అయితే ఈ కమిటీలో గంగన్న రాష్ట్ర వ్యవసాయ కమిటీ మెంబర్గా స్టేట్ లెవెల్లో ఆయనకు మనం ఎన్నుకున్నాం. మన స్టేట్ ఎన్నుకున్నందుకు మనము చాలా సంతోషంగా ఈ 75వ వార్షికోత్సవంలో భాగంగానే మనం ఈ కార్యక్రమం చేశాము. ఈ రాజ్యాంగము మనకు వట్టిగా దక్కలేదు.
ఈ రాజ్యాంగం రాయాలంటే రాష్ట్ర కమిటీ, తర్వాత రాజ్యాంగ కమిటీ నియమించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి 3 కొడుకులు బిడ్డలు పోగొట్టుకున్నా, ఎన్ని అవమానాలు భరించినా ఆయన ధీటుగా నిలబడి ఆ కమిటీ చైర్మన్కి ఆయన ఎన్నిక కావడము, ఆయన కమిటీ డ్రాఫ్టింగ్ చైర్మన్ నియమించినప్పటికీ ఆ కమిటీలో ఉన్నటువంటి 7 సభ్యులు ఒకరు దేశం విడిచిపోయారు, ఒకడు అనారోగ్యంగా ఉన్నాడు, ఒకడు చనిపోయాడు. చివరికి కమిటీ డ్రాఫ్టర్ చైర్మన్గా ఒకడే ఉండి మహోన్నతులు కృషి చేసి రాజ్యాంగానికి 2 సంవత్సరాల 2 నెలల 28 రోజులు కృషి చేసి 18 రోజులు కృషి చేసి మనకు భారతానికి ఏ దేశం లేనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 75వ సంవిధాన వార్షికోత్సవాన్ని మనము చాలా ఆనంద ఉత్సవంతో మరి ఇదే మాదిరిగా గంగన్నకు మనం సన్మాన సభ కూడా అందరి ఆధ్వర్యంలో చేసినాము. అందరికీ ఈ 75వ వార్షిక ఆనంద ఉత్సవాలు తెలియజేస్తూ ఉంటాము. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.